బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రాపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ కాలేజ్ హైడ్రాకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఓవైసీ కాలేజ్ చెరువులో ఉందని అందరికీ కనిపిస్తోంది. కాంగ్రెస్ నాయకుల కంటి పరీక్ష చేయించుకోవాలి అంటూ సూచిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల కోసం బీజేపీ కంటి పరీక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తోందంటున్నారు. కాలేజీ చెరువులో లేదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆయన విమర్శిస్తున్నారు. పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడుపుతున్నారు, డబ్బు పలుకుబడి ఉన్నవారిని వదిలేస్తున్నారు అంటూ బండి సంజయ్ విమర్శించారు. చట్టం అందరికీ సమానంగా అమలు చేయాలి అంటూ బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే చాలా పెద్ద రాజకీయ రగడ నడుస్తుంది. మనందరికీ తెలిసిందే, ఓవైసీ కాలేజ్ లేదా ఫాతిమా ఓవైసీ మహిళా కళాశాల క్యాంపస్ అనేది ఎంత పెద్ద వివాదం జరుగుతుందో. సలకం చెరువులో అది ఉండడం, అది అసలు చెరువులో లేదు, బయట ఎక్కడో ఉందని చెప్పేసి ఓవైసీ చెప్తూ ఉన్నారు, అలాగే ఎంఐఎం నాయకులు చెప్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ మేజర్గా ప్రజలు, సామాన్య ప్రజలు పేదల యొక్క ఇళ్లని కూల్చడానికి, లేదంటే సెలబ్రిటీలకు సంబంధించిన కట్టడాలను కూల్చడానికి హైడ్రాకి ధైర్యం ఉంది, కానీ ఓవైసీల కట్టడాలను కూల్చడానికి మాత్రం ధైర్యం లేదా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ, మీరు ఒకటి కూలిస్తే మేము 10 కడతామంటూ మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అసలు ఇక్కడ తేలాల్సిన విషయం ఏంటి? ఇప్పుడు రంగనాథ్ ఏమంటున్నారు? మిగతా విషయాల్లో లాగా డైరెక్ట్గా వెళ్ళి చర్యలు తీసుకోవడం లేదు, కోర్టుకు వెళ్తున్నారు. రంగనాథ్ ఏమంటున్నారు? కోర్టు ఏం చెప్తే మేము అది చేస్తామని చెప్తున్నారు. ఇక్కడే చాలామందికి డౌట్ వస్తుంది. అందరి విషయంలో మరి కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా సరే, నోటీసులు ఇచ్చినా సరే, స్టే ఆర్డర్స్ ఇచ్చినా సరే మీరు ఎందుకు కూల్చారు? మరి ఓవైసీ విషయంలో ఎందుకు అలా చేయలేకపోతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకసారి నేను మీకు ఆ ట్వీట్ కూడా చూపిస్తున్నాను. ఆ ట్వీట్ మీకు కనిపిస్తుంది, ఒక్కసారి మీరు చూడొచ్చు. బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు ఆ ట్వీట్లో చాలా క్లియర్గా. ఈ నేపథ్యంలో ఇప్పుడు మీ ఒపీనియన్ ఎలా ఉంది ఈ అంశానికి సంబంధించి? మీకేమనిపిస్తుంది? నిజంగానే ఓవైసీల యొక్క కాలేజీని టచ్ చేయడానికి ప్రభుత్వానికి, హైడ్రాకి ధైర్యం లేదని మీకు అనిపిస్తుందా? బండి సంజయ్ చెప్తున్నట్లుగా లేదు అంటే ఇంకా ఏవైనా నిజంగానే న్యాయపరమైనటువంటి కారణాల దృష్ట్యానే ఈ విషయంలో ఆగుతున్నారా? ఒక్కసారి నేను ఆ ట్వీట్ చదివే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ద ఎంటైర్ వరల్డ్ కెన్ సీ ద ఓవైసీ కాలేజ్ స్టాండ్స్ ఆన్ ద లేక్ ఎట్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ కంటిన్యూస్ టు ప్రిటెండ్ అదర్వైజ్. దే కెన్ బుల్డోజ్ ద హోమ్స్ ఆఫ్ ద పూర్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ ది హైడ్రా, బట్ somehow fail to notice an alleged encroachment that's visible to everyone. It's time they got their eyesight checked. I request every BJP karyakarta to organize free eye checkup camp for Congress leaders. If they still can't see the lake after that, the problem isn't their eyesight, it's their politics. Wherever the Congress decides to draw its political rangoli, the FTL line seems to మ్యాజికల్లీ షిఫ్ట్స్ టు ఇట్స్ ఫ్రెండ్స్ అంటూ చెప్తున్నారు. సో ఇట్స్ వెరీ క్లియర్, ఇదంతా కూడా రాజకీయం చేస్తున్నారు అని చెప్తున్నారు. ఒకవేళ మీ కళ్ళకు కనిపించకపోతే మేము ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాం మీ ఐసైట్ చెక్ చేయడానికి. అప్పటి కూడా కనిపించకపోతే అప్పుడు సమస్య కంటిది కాదు, రాజకీయానిది అని చెప్తున్నారు. ఒకసారి నేను ఆ అక్కడ మ్యాప్ను కూడా ఇస్తున్నారు. బండి సంజయ్ తాను చేసినటువంటి ట్వీట్లో ఒక మ్యాప్ను కూడా యాడ్ చేశారు. ఆ సలకం చెరువు ఎక్కడి వరకు ఉంది, ఆ ఫాతిమా కాలేజ్ ఎక్కడి వరకు ఉందనేది మీకు కనిపిస్తుంది. ఇదిగో అక్కడ మీకు సలకం చెరువు కనిపిస్తుంది. ఆ లోపలికి చొచ్చుకుపోయి ఉన్నటువంటి ఫాతిమా కాలేజ్ కూడా మీకు కనిపిస్తుంది. బట్ స్టిల్ హైడ్రా కాంట్ సీ దట్ అండ్ దే నీడ్ టు గో టు కోర్ట్, హైకోర్టు. ఇప్పుడు హైకోర్టు చెప్పింది మేము చేస్తాం అంటున్నారు. ఇట్స్ వెరీ గుడ్. న్యాయపరంగా కోర్టు ఏది చెప్తే అది చేయడం అనేది మంచి విషయమే. బట్ ఇక్కడ వాట్ ఈస్ ద కన్సర్న్? ఇదే ఇక్కడ ఇంపార్టెంట్. నిజంగానే ఓవైసీలు చెప్తున్నట్లుగా విద్యార్థులకు నష్టం జరుగుతుంది కాబట్టి న్యాయపరంగా కొంచెం వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నారా? లేకపోతే అసలు ఆ సలకం చెరువులో ఎక్కడా కూడా ఓవైసీ కాలేజ్ లేదు, ఫాతిమా ఓవైసీ ఉమెన్స్ కాలేజ్ లేదని చెప్తున్నారా? కాంట్ వి సీ దట్? అక్కడ ఏముంది? ఎవ్రీబడి నో దట్, అందరికీ కనిపిస్తుంది. బట్ స్టిల్ ఇక్కడ మాత్రం న్యాయపరమైనటువంటి సమస్యలు వస్తున్నాయి, లేకపోతే మానవతా దృక్కోణాలు ఇక్కడ బయటపడుతున్నాయి. అంటే ఎంతోమంది విద్యార్థులు, మరి పేద ఇళ్ల పరిస్థితి ఏంటి? పేదలు మాత్రం రూపాయి కట్టుకున్న ఇళ్ళు కాదా అవి? వాళ్ళవి కూల్చినప్పుడు మాత్రం మానవత్వం గుర్తు రాలేదా?
నెత్తి నోరు బాదుకుంటూ మేము రూపాయి కూడబెట్టుకుని కట్టుకున్న ఇల్లు ఇది లేకపోతే మాకు దిక్కు లేదని చెప్పి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసి ఏడ్చి ప్రొక్లైనర్ల ముందు కూర్చున్నప్పుడు కూడా వాళ్ళ మీద జాలి కలగలేదే? ఓవైసీ కాలేజీలో చదువుతున్న విద్యార్థుల మీద మాత్రమే జాలి కలుగుతుందా? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్ వ్యూస్? మీకేమనిపిస్తుంది చూస్తుంటే? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోండి. శ్రీధర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. శ్రీధర్, ఓవైసీ కాలేజ్ విషయంలో అసలు ఏం జరుగుతుంది? అక్బరుద్దీన్ ఓవైసీ ఏమో మీరు ఒకటి కూలిస్తే మేము 10 కడతామని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు. రంగనాథ్ ఏమో మేము కోర్టుకు వెళ్ళాం కదా, కోర్టు డిసైడ్ చేస్తుంది ఏం చేయాలో అని చెప్తున్నారు. ఇంకో పక్క బండి సంజయ్ ఏమో మేము ఐ క్యాంపులు పెడతాం, మీకోసం సైట్ చెక్ చేపిస్తాం రండి అని చెప్పి పిలుస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు? ఏనందు అటు హైడ్రాకు సంబంధించిన విషయంలో ఫాతిమా కాలేజ్ విషయంలో అవలంబిస్తున్న విధానాలపై ఒకవైపు హైడ్రా మీద, మరొక వైపు ప్రభుత్వం మీద అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ద్వంద్వ వైఖరికి సంబంధించిన అంశం మీద ఇప్పటికే కోర్టుకు ఎక్కారు. కోర్టు కూడా అటు మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న హైకోర్టు కూడా అడిగినటువంటి ప్రశ్నలకు కూడా అటు ప్రభుత్వం నుంచి కూడా FTL పరిధిలో ఫాతిమా కాలేజ్ కూడా ఎక్కడ కూడా చెరువులో నిర్మించలేదు, సల్కం చెరువులో ఉన్నటువంటి ఫాతిమా కాలేజ్ FTL పరిధిలో లేదు అని కోర్టుకు సమర్పించడం, కోర్టు సైతం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే 2016లో చెరువు ఉన్నటువంటి పాహని FTL పరిధి ఏదైతే ఉందో 39 ఎకరాల్లో ఉంది. అది 2016లో క్లియర్ కట్ గా ఆ నిర్మాణం చూస్తే డెఫినెట్ గా కూడా అది సల్కం చెరువులో ఉంది, FTL పరిధిలో ఉంది. మరి ఎందుకు FTL పరిధి అనేది మారింది? మరి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నందుకు మార్చారా ఏంటి? అసలు ఇది ఎక్కడి పద్ధతి అని చెప్పి కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఆ FTL పరిధి అప్పుడు ఉన్నటువంటి పరిధి ఇప్పుడు ఎందుకు కూడా గీతాన్ని మార్చాల్సి వచ్చింది, మరొకసారి ఎవరైనా ఇవ్వాలంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని బీజేపీ ఇప్పటికే ప్రశ్నిస్తూ వస్తుంది ముందు నుంచి. ఎందుకంటే పేదోడికి ఒక న్యాయము, అటు పెద్దోడికి ఒక న్యాయం అటు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తుంది. అటు హైడ్రా హిట్లర్ అంటూ కూడా ఒకవైపు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి అదే హిట్లర్ అయినటువంటి హైడ్రా ఎందుకు అసలు ఫాతిమా కాలేజ్ మీదకి వెళ్ళట్లేదు, ఫాతిమా కాలేజ్ అంటే ఎందుకు అసలు ఓవైసీతో దోస్తాను ఉన్నందుకని ప్రశ్నిస్తున్నటువంటి ముందు నుంచి బీజేపీ. ఈరోజు తాజాగా బీజేపీ నేతలు మొన్ననే అటు ప్రశ్నిస్తున్నారు బీజేపీ. ఇప్పుడు బండి సంజయ్ సైతం కూడా అసలు వీళ్ళకు రాజకీయానికి సంబంధించినటువంటి లోపం ఉందా, లేకపోతే కంటి చూపు మందగించిందా, దానికోసం బీజేపీ ప్రత్యేకంగా కూడా ఒక క్యాంప్ ఏర్పాటు చేయమన్నా చేస్తాము. ఎందుకంటే FTL లైన్ అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళందరికీ కూడా FTL లైన్ మారుతుందా అని చెప్పి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఫాతిమా కాలేజ్ ఊల్చాల్సింది, అది FTL కి సంబంధించినటువంటి పరిధిలో ఉందా అని చెప్పి కూడా బండి సంజయ్ ఎక్స్లా స్పందించారు. దానికి సంబంధించినటువంటి ఫోటోను సైతం, ఎందుకంటే సల్కం చెరువుకు సంబంధించిన ఫోటోను సైతం అసలు FTL పరిధి ఏంటి అని క్లియర్ కట్ గా కూడా ఒకవైపు ఎక్స్లా అయినా పోస్ట్ చేశారు. ఎందుకంటే బీజేపీ కాదు అసలు ప్రభుత్వం మీద ముందు నుంచి కూడా కొంత దీనికి సంబంధించి కూడా విమర్శలు వస్తున్నాయి. గతంలో చూసాం అసలు ఫాతిమా కాలేజ్ విషయానికి వచ్చినప్పుడు క్లియర్ గా సల్కం చెరువు లోపలికి ఉంది కాలేజ్, అంత క్లియర్ గా మ్యాప్ లో మనం చూపిస్తున్నాం ఆల్రెడీ ఫోటో. మరి అది ప్రభుత్వానికి కనిపించడం లేదా లోపలికి ఉన్న విషయం? లేకపోతే ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా ఇప్పటికిప్పుడు ఎలా మారిపోయింది అది? అండ్ మోరోవర్ గతంలో మరి ఇప్పుడు మేము కోర్టు ఏది చెప్తే అది చేస్తామని రంగనాథ్ చెప్తున్నారు ఈ విషయంలో. గతంలో స్టేలు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఇళ్ళు బిల్డింగ్స్ కూల్ చేసిన సందర్భాలు ఉన్నాయి కదా, వాళ్ళు వచ్చి గొడవలు చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. ఎందుకని హైడ్రాలో ఊపు తగ్గిపోయింది, ప్రభుత్వంలో ఆవేశం తగ్గిపోయింది ఎందుకు హైడ్రా విషయంలో? ఓవైసీల విషయం వచ్చేసరికి ఓవైసీ ఇంకోవైపు బెదిరిస్తున్నారు, మీరు ఒకటి కూలిస్తే మేము 10 కడతామని చెప్పి. నేనందు ఒకవైపు ఓవైసీ నిజంగానే ప్రభుత్వాన్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఎందుకంటే ఒకటి కూలుస్తారు పేద పిల్లలకు అక్కడ విద్య అందిస్తున్నాం, అటువంటి విద్యా సంస్థలు ఒకటి కూలిస్తే 100 కడతామని ఏదైతే ఉందో అది రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. అక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ను కూడా ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ బెదిరిస్తున్నారు. అయినా సరే కాంగ్రెస్ నేతలు వాళ్ళ అవసరానికి అది కూడా ఓటు బ్యాంక్ అంటే వారికి సంబంధించినటువంటి ఒక వర్గానికి చెందినటువంటి ఓటు బ్యాంక్ కోసం కూడా కాంగ్రెస్ లాలూచి పడుతుందంటూ కూడా బీజేపీ ముందు నుంచి ఆరోపిస్తూ వస్తుంది. అందులో భాగంగా లోపాయికర ఒప్పందం ఉంది, ఓవైసీ ముట్టుకోవాలంటే కూడా అటు కాంగ్రెస్ కు దమ్ము లేదు. బీజేపీ వస్తే డెఫినెట్ గా కూడా ఆ కాలేజీల మీద బుల్డోజర్ పడతాం, అది FTL పరిధి అంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. ముందు చూసాం గతంలో రంగనాథ్ మీద ప్రెషర్ వచ్చినప్పుడు, ఇతర కొత్తల హైడ్రా తీసుకొచ్చినప్పుడు, అటు ఇళ్లను కూలుస్తున్నప్పుడు, నిర్మాణాలు కూలుస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ఫాతిమా కాలేజ్ విషయంలో, సల్కం చెరువు విషయంలో, ఇతర చెరువులకు ఆక్రమణాలు తొలగించినటువంటి విషయాల్లో కూడా ఒకవైపు అంతా సల్కం చెరువు అయితే చూస్తారు. అప్పుడు అక్కడ విద్యా సంస్థలు ఉన్నాయి, అకాడమిక్ ఇయర్ ఉంది, మిడిల్లో కూలిస్తే అక్కడ విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందంటూ కూడా కొంత హైడ్రా చీఫ్ కూడా వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇదంతా ఒకవైపు విద్యా సంవత్సరం పూర్తి అవ్వగానే అక్కడ కాలేజీలు ఊలుస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి
అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నారు అంతా భావించారు. కానీ దీనికి విరుద్ధంగా ఎక్కడ కూడా అది కోర్టు అడిగినటువంటి ప్రశ్నలు, ఎందుకంటే కొంతమంది కోర్టుకు సైతం వెళ్ళారు. ఫాతిమా కాలేజీకి సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కి ఎక్కడ కూడా అనుమతులు లేవు అంటూ కొంతమంది కోర్టును ఆశ్రయించారు. దాంతో ఒక్కసారిగా మళ్ళా అటు ఫాతిమా కాలేజ్ తెర మీదకి వచ్చింది, కోర్టు ప్రశ్నించింది, ప్రభుత్వం ఎవరైనా ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. నిన్న ఇచ్చినటువంటి అసిస్టెంట్ ఏది ఇచ్చినటువంటి రిపోర్ట్ లో అది FTL పరిధిలో లేనే లేదు అని పేర్కొనడం ఏదైతే ఉందో అది ఒక్కసారిగా రాజకీయంగా దుమారం రేపింది. ఇన్ని రోజులు అసలు FTL పరిధి ఉంది, అసలు 2016 ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో 29 ఎకరాలు అన్నారు, ఇప్పుడు ఎందుకు మారింది, ఫైనల్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదంటూ కోర్టు పలు ప్రశ్నలు అయితే సంధించింది. ఇంకోవైపు అక్బరుద్దీన్ కూడా దానికి సంబంధించినటువంటి కొంత ఆధారాలు సేకరించి ప్రభుత్వం నుంచి మరి ముందే ఆయనకు అందాయా, ఎందుకంటే అది FTL పరిధిలో లేదని, అందుకే ఈ విధంగా అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడారన్న అంశం కూడా కొంత తెర మీదకి వచ్చింది. మరొక పక్క అటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కాకుండా బీజేపీ నేతలు సైతం కూడా డెఫినెట్ గా హైడ్రాకి సంబంధించి నిజంగానే హైడ్రా అందరికీ ఒకే న్యాయంగా ఉంటే మరి సల్కంచెర్లో ఉన్నటువంటి ఫాతిమా కాలేజీలు కూల్చాల్సింది, కూల్చేంత వరకు కూడా ఊరుకోమంటూ, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలకి అసలు అనుమతులే లేవు. అదే విధంగా అయితే తమ కూడా చెరువులో ఇదే విధంగా కూడా విద్యా సంస్థలు కడితే అనుమతిస్తారా, మేము కూడా పేదల కోసం కూడా అవి రన్నింగ్ చేస్తాము అంటూ కూడా ముందు నుంచి ఇటు రాజకీయంగా కూడా అటు ఎంఐఎం కానివ్వండి మరొక పక్క కాంగ్రెస్ ను హైడ్రాను కూడా మీద ఆరోపణలు చేస్తుంది. కాబట్టి మరి ఇంకా బండి సంజయ్ ఏ విధంగా ముందుకెళ్తారు, ఎందుకంటే కోర్టుకు సైతం కూడా FTL పరిధిలో లేదని తెలిపింది, అయినప్పటికీ కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. కాబట్టి డెఫినెట్ గా కూడా దీని మీద మరింత ముందుకెళ్లేటువంటి అవకాశం పార్టీ కూడా తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఇట్స్ వెరీ క్లియర్ ఇక్కడ